హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మలేషియా అనంగానే అందరూ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ గురించే కదా వెళ్ళేది. ఈరోజు మేము అక్కడికే వెళ్తున్నాము. మేము నలుగురం చక్కగా రెడీ అయిపోయాము. గ్రాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా రాలేదు. నా వెనక చూడండి, మీకు ట్విన్ టవర్స్ కనిపిస్తుంది చూడండి. డైలీ మేము రెడీ అయిన తర్వాత ఇలాగ ట్విన్ టవర్స్‌తో డైలీ ఇలా ఫోటో తీసుకునేవాళ్ళము. మనకి ఇక్కడ ఊబర్, ఓలా ఎలాగో అక్కడ గ్రాబ్ అలాగండి. గ్రాబ్ వచ్చేసింది, ఎక్కేసాము. ట్విన్ టవర్స్ దగ్గరికొచ్చాము. చూడండి, కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ట్విన్ టవర్స్‌తో పాటు కేఎల్‌సీసీ సూర్య, కేఎల్‌సీసీ పార్క్, కేఎల్‌సీసీ ఎక్వేరియా చూపిస్తాను. ఇవన్నీ చూడడానికి ఎంత టైం పడుతుంది, కేఎల్‌సీసీ సూర్య లోపల ఏమేమి ఉంటాయి అన్నీ మీకు చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్విన్ టవర్స్‌ని మీకు డే టైమ్ వ్యూ అలాగే నైట్ టైమ్ వ్యూ కూడా చూపిస్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ట్విన్ టవర్స్ కన్స్ట్రక్షన్‌కి 7 ఇయర్స్ పట్టింది. 1999 ఆగస్ట్ 31న ఇనాగ్రేట్ చేశారు దీన్ని. నా బ్యాక్గ్రౌండ్‌లో చూడండి ట్విన్ టవర్స్ ఎంత బాగున్నాయో కదా! ట్విన్ టవర్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. ఎక్కడ ఫోటో తీసుకోవాలి, ఏ వ్యూలో నుంచి తీస్తే మా వీడియో బాగా వస్తుంది అని సెర్చింగ్‌లో ఉన్నాము. నా బ్యాక్గ్రౌండ్‌లో చూడండి, మీకు స్టెయిన్‌లెస్ స్టీల్‌తో కనిపిస్తుంది కదా, గ్లాస్‌తో. అదిగోండి చూడండి, ఇది ట్విన్ టవర్స్. ఫుల్ ఎక్స్టీరియర్ కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు స్టెయిన్‌లెస్ స్టీల్ అండ్ గ్లాస్ అండి. ఇక్కడ ఓన్లీ ట్విన్ టవర్సే కాదు, పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్దవేనండి. చూడండి, ఆ పక్కన ఉన్న ఆ బిల్డింగ్ కూడా చూడండి ఎంత పెద్దది ఉందో. చాలా ఫ్లోర్స్ ఉన్నాయి దానికి కూడా. ఆ చుట్టూ చూడండి, ఆ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా పెద్దవే. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ట్విన్ టవర్స్‌కి, స్కై బ్రిడ్జ్‌కి వెళ్ళాలంటే మనకి టికెట్ ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే ఎక్కడ కొనుక్కుంటే మనకి తక్కువకు దొరుకుతాయి, అలాగే ఎక్వేరియా, కేఎల్‌సీసీకి టికెట్స్ కాస్ట్ ఎంత, అవి కూడా ఎక్కడ తీసుకుంటే మనకు తక్కువ దొరుకుతాయి, టికెట్ వ్యాలిడిటీ అన్నీ చెప్తాను. ఆ 2 టవర్స్‌ని కలుపుతూ మధ్యలో ఉన్న దానినే స్కై బ్రిడ్జ్ అంటారండి. ట్విన్ టవర్స్ ముందు ఇలా వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. నైట్ అయితే ఇక్కడ లైట్స్ వేస్తారు. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలి అంటే ఈ స్పాట్‌కి రావాలండి. ఈ స్పాట్‌కి వస్తేనే మనకి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీకు ట్విన్ టవర్స్ వ్యూ చూపిస్తాను చూడండి. చూడండి ట్విన్ టవర్స్ చాలా బాగుంది కదా వ్యూ. చూస్తుంటే కళ్ళు తిప్పుకోవాలనిపించట్లేదు కదా, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ నుండి మీకు నేను ఒక బిగ్ స్క్రీన్ చూపిస్తాను చూడండి. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పాను. ఇక్కడ అన్ని చాలా పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్‌లో యాడ్స్ ఇస్తారు. అక్కడ యాడ్ వస్తుంది చూడండి, చాలా బాగుంది. చాలా పెద్ద స్క్రీన్ అండి. చూడండి ట్విన్ టవర్స్‌ని పై వరకు చూపిస్తున్నాను. చూడండి, ఆ స్ట్రక్చర్ కూడా చూడండి ఎలా ఉందో. ఈ టోటల్ స్ట్రక్చర్ అంతా కూడా, ఈ ట్విన్ టవర్స్ 2 కూడా ఐడెంటికల్‌గా ఉంటాయి. అలాగే 8 లోబ్డ్ సర్క్యులర్ స్ట్రక్చర్ అండి ఇది. ఏ వాస్తుని ఫాలో అయ్యి కట్టారో తెలీదు కానీ అసలు ఆ స్ట్రక్చర్ చూడండి అసలు ఏ విధంగా ఉందో. చూడండి, మీకు స్కై బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ స్కై బ్రిడ్జ్ ఈ 2 టవర్స్‌ని కూడా 41 అండ్ 42nd ఫ్లోర్స్ దగ్గర కలుపుతుందండి. ఆ స్కై బ్రిడ్జ్‌కి మనం కూడా వెళ్ళొచ్చండి. దానికి ఆన్‌లైన్‌లో కూడా టికెట్స్ దొరుకుతాయి, ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటాయి. అక్కడికి ఎలా వెళ్ళాలి, దాని కాస్ట్ ఎంత అన్నీ నేను డీటెయిల్స్ మళ్ళీ మీకు చెప్తాను. 2004 వరకు వరల్డ్‌లోనే టాలెస్ట్ బిల్డింగ్ అండి పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఇప్పుడైతే ట్విన్ టవర్స్ పొజిషన్ 20 అండి. ఒక్కొక్క టవర్లో టోటల్‌గా 88 ఫ్లోర్స్ అండి. అలాగే కార్ పార్కింగ్‌కి సెపరేట్‌గా మళ్ళీ అండర్ గ్రౌండ్‌లో 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క టవర్లో మళ్ళీ 38 ఎలివేటర్స్ ఉంటాయి మనకి. హాయ్, మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారండి. ట్విన్ టవర్స్‌తో ఫొటోస్ తీసుకోవాలి అనే మా బాటిల్ చూడండి ఎలా ఉన్నాయో. ఫైనల్లీ క్యాప్చర్ చేసేసాము. మలేషియాలోనే ట్విన్ టవర్స్ 2019 వరకు టాలెస్ట్ బిల్డింగ్ అండి. నెక్స్ట్ ఎక్స్చేంజ్ 106, అంటే దాంట్లో టోటల్‌గా 106 ఫ్లోర్స్ ఉంటుంది. దాని తర్వాత మెరడెకా 118 అండి.
ప్రెసెంట్ మలేషియాలో టాలెస్ట్ బిల్డింగ్ అయితే మెరడెకా 118, టోటల్గా 118 ఫ్లోర్స్ ఉంటున్నాయి. ప్రెసెంట్ వరల్డ్లోనే టాలెస్ట్ బిల్డింగ్ దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా అని అందరికీ తెలుసు కదా. నెక్స్ట్ సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అయితే మెరడెకా 118 అండి, మలేషియాలో ఉంది. దీనిని రీసెంట్గానే 2024లోనే ఇనాగ్రేట్ చేశారు. మలేషియాలో ఎన్ని బిల్డింగ్స్ చూసినా కూడా ట్విన్ టవర్స్ తర్వాతేనండి. మాకైతే ట్విన్ టవర్స్ బాగా నచ్చింది. మరి మీకు ఏవైతే నచ్చాయో కామెంట్ చేయండి. ట్విన్ టవర్స్ లోపలికి వెళ్ళిపోదాం పదండి. ట్విన్ టవర్స్ లోపలికి ఎంటర్ అయ్యామండి. లోపలంతా ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి కేఎల్సిసి సూర్య వస్తుంది. సూర్య కేఎల్సిసికి మనకి ట్విన్ టవర్స్లో నుంచే ఎంట్రన్స్ ఉంటుందండి. కేఎల్సిసి సూర్యకి తర్వాత వెళ్దాము. ముందు ట్విన్ టవర్స్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్దాము. స్కై బ్రిడ్జ్కి వెళ్ళాలంటే టికెట్స్ కొనుక్కోవాలి. టికెట్స్ మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటాయి, అలాగే మనం ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు. ఇలా ఎస్కలేటర్తో మనం కిందకి వెళ్తే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్స్ కొనుక్కోవడానికి వెళ్దాం పదండి. నేను నెమ్మదిగా వీడియోస్ తీసుకుంటూ వస్తుంటే మా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో నేను వెతుక్కుంటున్నాను. చూడండి ట్విన్ టవర్స్ ఎంత బుజ్జిగా బాగున్నాయో కదా. ఫైనల్గా కనపడ్డారు మా వాళ్ళు. పదండి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ కాస్ట్ ఎలా ఉందో చూద్దాము. స్కై బ్రిడ్జ్కి వెళ్ళాలంటే పర్ డే ఓన్లీ 1000 టికెట్స్ ఇస్తారండి. 500 ఆన్లైన్లో ఇస్తారు, 500 ఆఫ్లైన్లో ఉంటుంది. ఇంత కష్టపడి వస్తే చూడండి సోల్డ్ అవుట్ అని రాసుంది. మనం టికెట్స్ ఎప్పుడైనా కొనుక్కోవచ్చండి. టికెట్స్ కొనుక్కున్న దగ్గర నుండి 1 వీక్ టు 15 డేస్ వరకు వాళ్ళు మనకి టైం ఇస్తారు. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఈరోజు టికెట్ కొనుక్కుంటే ఈరోజే వెళ్ళాలని అయితే ఏమి ఉండదు. స్కై బ్రిడ్జ్ లెవెల్ 41లో ఉంటుంది. అబ్జర్వేషన్ డెక్ లెవెల్ 86, సెకండ్ అబ్జర్వేషన్ డెక్ లెవెల్ 83లో ఉంటాయి. వీటికి టికెట్స్ కాస్ట్ అడల్ట్స్ అబౌవ్ 13 ఇయర్స్ టు 60 ఇయర్స్ ఏజ్ వరకు 98 RM అండి. 98 RM అంటే ఆల్మోస్ట్ 2000. చిల్డ్రన్ అబౌట్ 2 ఇయర్స్ టు 12 ఇయర్స్, 2 to 12 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 50 RM అంటే ఆల్మోస్ట్ 1000. సీనియర్ సిటిజన్స్కి కూడా అంటే అబౌవ్ 61 ఇయర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా 50 RM అంటే వాళ్ళకు 1000 రూపీస్. టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 AM టు 8 PM, లాస్ట్ అడ్మిషన్ అయితే 7 PM అండి. మనకి ఎంట్రీ 7 PM వరకు ఉంటుంది. చూడండి స్కై బ్రిడ్జ్, వరల్డ్స్ హైయెస్ట్ డబుల్ డెక్కర్ స్కై బ్రిడ్జ్.
స్కై బ్రిడ్జ్ నుంచి చూస్తే మనకి ట్విన్ టవర్స్ షాడో ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ అబ్జర్వేటరీ డెక్ నుంచి చూస్తే మనకి ఆపోజిట్ టవర్ ట్విన్ టవర్ కనిపిస్తుంది. నైట్ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఎస్కలేటర్ ఎక్కాము, పైకి వెళ్తున్న కేఎల్సిసి సూర్యకి వెళ్దామని. ఇక్కడ మిర్రర్ వ్యూ బాగుందని వీడియో తీసుకున్నాము. సూర్య కేఎల్సిసికి వచ్చేసాము, లోపలికి వెళ్దామండి. ఇక్కడ ఫుల్ షాపింగ్ ఉంటుంది, హై అండ్ షాపింగ్ మాల్స్, మొత్తం బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది చూడండి. స్టార్టింగే డియోర్, ఎక్కడికి వెళ్ళినా డియోర్ కంపల్సరీగా ఉంటుంది. డియోర్ లేకుండా అసలు ఏ షాపింగ్ మాల్ లేదు ఇక్కడ. ఈ సూర్య కేఎల్సిసి 1998లో ఓపెన్ అయ్యింది. ఇక్కడ టోటల్గా 6 లెవెల్స్ ఉంటాయండి. ఈ 6 ఫ్లోర్స్లో కూడా షాపింగ్, ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్, అదర్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. టోటల్గా 380 మాల్స్ ఉన్నాయి ఇందులో. అలాగే ఇక్కడ 12 స్క్రీన్స్ కూడా ఉన్నాయి, మూవీస్ కూడా ఇక్కడ చూడొచ్చు. చూడండి ఇక్కడ ఇంకో బ్రాండ్ కనిపిస్తుంది కదా, ఛానల్. నెక్స్ట్ చూడండి మీకు రోలెక్స్ కనిపిస్తుంది. చెప్పాను కదా మీకు ఇక్కడ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి. మా అబ్బాయి ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాడు. ఇక్కడ కొన్ని వాచెస్ డిస్ప్లేలో పెట్టారు, మీకు చూపిస్తున్నాను. రోలెక్స్ వాచెస్. లోపల ఉండే షాపింగ్ మాల్స్ అన్నీ చూపిస్తున్నాను, అలాగా చూస్తూ ఉండండి. ఇక్కడ కూడా ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో ఈ లెవెల్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తుంటారు. క్రిస్టల్ కార్నర్ అని అన్నారు, కానీ టూ మచ్ కాస్ట్ ఉంది. చెప్పాను కదా మీకు టోటల్గా 12 స్క్రీన్స్ ఉన్నాయి సూర్య కేఎల్సిసిలో. ఇలా అన్ని లెవెల్స్ తిరుగుతున్నాము సరదాగా చూద్దామని. ఫుడ్ విషయంలో అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు, మనకి ఫుడ్ దొరుకుతుంది బాగానే. డన్కిన్కి వచ్చాము, చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. డోనట్స్, మా అమ్మాయికి డోనట్స్ అంటే బాగా ఇష్టం. మా అమ్మాయి డోనట్ తింటారంటే ఇక్కడికి వచ్చాము. ఫుడ్ స్టాల్స్ అయితే చాలా ఎక్కువే ఉన్నాయండి. మనం ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా ప్రతి చోట ఫుడ్ స్టాల్స్ ఉంటున్నాయి. సూర్య కేఎల్సిసిలో ఫుడ్ కోర్ట్ లెవెల్ 2లో ఉంటుంది. ఇంకా స్టార్ బక్స్ అయితే చెప్పక్కర్లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ కనిపించేదే స్టార్ బక్స్. ఈ లెవెల్ 2లో మనకి థాయ్, చైనీస్, ఇండియన్, జపనీస్, ఇటాలియన్, అమెరికన్ ఇలాగా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ మనకి దొరుకుతాయండి. మేమైతే అలా నడుచుకుంటూ ఎక్వేరా కేఎల్సిసికి వెళ్తున్నాము.
అలాగా ఆన్ ది వే ఏమున్నాయో మీకు అన్ని చూపిస్తున్నాం షాపింగ్ అంతా. ఈ సూర్య కేఎల్సిసి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షాపింగ్ మాల్ ఇన్ మలేషియా. చెప్పాను కదా మీకు అన్ని పెద్ద పెద్ద బ్రాండ్సే ఉంటాయని. గూచి ఉంది చూడండి ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తున్నది డైరెక్టరీ. ఇది టోటల్గా టచ్ స్క్రీన్లోనే ఉంటుంది. మా అబ్బాయి ఆపరేట్ చేసి చూపిస్తున్నారు చూడండి. టోటల్గా ఇక్కడ ఉన్న 6 లెవెల్స్లో కూడా ఏమేమి ఉంటాయో మనకి డైరెక్టరీలో ఉంటుంది. ఈ డైరెక్టరీ కూడా మనకి 6 లెవెల్స్లో కూడా ఉంటుంది. ఏ లెవెల్కి వెళ్ళినా కూడా డైరెక్టరీ ఉంటుంది. మనం ఏది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా ఈ డైరెక్టరీలో మనం ఏ లెవెల్లో ఏ స్పాట్లో ఏది ఉందో మనం చూసుకోవచ్చు. షాపింగ్ కావాలంటే షాపింగ్, స్క్రీన్స్ కావాలంటే స్క్రీన్స్, రెస్టారెంట్స్ కావాలా, ఫాస్ట్ ఫుడ్ కావాలా, ఏ లెవెల్లో ఏమున్నాయో మనకి ఆ డైరెక్టరీలో ఈజీగా తెలుసుకోవచ్చు. సూర్య కేఎల్సిసి టైమింగ్స్ 10 AM to 10 PM. అలా నడుచుకుంటూ ఎక్వేరియా కేఎల్సిసికి వచ్చేసాము. టైమింగ్స్ అయితే మార్నింగ్ 11 AM to 8 PM. వీకెండ్స్లో అయినా హాలిడేస్లో అయినా సేమ్ టైమింగ్సే. లాస్ట్ ఎంట్రీ అయితే మనకి 7 PM అండి. ఎందుకంటే మనం అక్కడికి లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూడడానికి టైం ఉండాలి కదా. 8 అంటే షార్ప్ 8కి క్లోజ్ చేసేస్తారు. టికెట్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే బెటర్ అండి. ఇక్కడైతే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆన్లైన్లో అయితే మనకి కాంబోస్లో కూడా దొరుకుతుంది. పైన రూఫ్ చూడండి ఎంత బాగుందో కదా. ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చామనుకోండి, ఇక్కడ మనకి టికెట్స్ అడల్ట్స్కి 75 RM, పిల్లలకి అలాగే సీనియర్ సిటిజన్స్కి అయితే 65 RM, ఇన్ఫాంట్స్కి అయితే ఫ్రీ అండి. అది వీకెండ్స్లోని పబ్లిక్ హాలిడేస్లోని వెళ్ళామనుకోండి అప్పుడు ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీనికే కాదు, ట్విన్ టవర్స్కైనా కేఎల్ టవర్కైనా దేనికైనా వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ వెళ్తే టికెట్ ప్రైస్ అయితే హైక్ ఉంటుంది. ఇక్కడ వీకెండ్ పబ్లిక్ హాలిడేస్లో అయితే అడల్ట్స్కి 79 RM, చిల్డ్రన్స్ లేదా సీనియర్ సిటిజన్స్కి 69 RM, ఇన్ఫాంట్స్కి అయితే ఫ్రీ అండి. ఆన్లైన్లో బుక్ చేసుకోండి, కాంబోస్లో దొరుకుతుంది, మీకు డిస్కౌంట్స్ కూడా ఉంటాయి. 1 RM అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీ 19 రూపీస్ పడుతుందండి. నడిచి అలసిపోయారు అంటే ఎవరైనా కొంతసేపు ఇక్కడ కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు, చైర్స్ ఉంటాయి. పదండి ఇంకా టైం వేస్ట్ ఎందుకు, ఎక్వేరియం లోపలికి వెళ్ళిపోదాం. డిఫరెంట్ ఫిషెస్ని చూసేద్దాం. ఎక్వేరియాలోకి ఎంటర్ అయ్యామండి. డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. అలాగే 90 meters ట్రాన్స్పరెంట్ టన్నెల్ వాక్వే ఉంటుంది. అక్కడైతే ఇంకా బాగుంటాయి ఫిషెస్. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కలర్ఫుల్ లైటింగ్స్తో చాలా బాగుంది చూడండి లోపల అంతా కూడా. ఎక్వేరియా కేఎల్సిసి చూడడానికి మనకి 1 hour to 1.5 hours పడుతుందండి. పదండి టన్నెల్లోకి వెళ్ళిపోదాం. పైన చూడండి చాలా పెద్ద ఫిషెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఇదేనండి 90 meters ట్రాన్స్పరెంట్ టన్నెల్ వాక్వే.
ఫిష్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. మనం నడుస్తున్నంతసేపు అది మన పైనుండే వెళ్తుంది. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ టన్నెల్ని మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారండి. టన్నెల్ చాలా బాగుంది. ఇవి చూడండి జెల్లీ ఫిషెస్. అవి అసలు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయో చూడండి. ఈ జెల్లీ ఫిషెస్ని ముట్టుకుంటేనే పాపం చచ్చిపోతాయేమో అనిపిస్తుంది, అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఎక్వేరియా కేఎల్సిసి చూసి బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. నెక్స్ట్ కేఎల్సిసి పార్క్కి వెళ్ళిపోదాం పదండి. మనం ఇప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాం, పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి పార్క్ చూసేద్దాం. చూడండి పార్క్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చిల్డ్రన్కి ప్లే ఏరియా అండి. ఇది 112 పిల్లలందరూ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. చూడండి అక్కడ రాశారు 112 అని. ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, దీనికి ఏం టికెట్ అవసరం లేదు. మార్నింగ్ నుండి నైట్ వరకు పిల్లలు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవచ్చు. చాలా పెద్ద ప్లే ఏరియా ఉందండి. క్రౌడ్ కూడా అలాగే ఉంది, చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారు. మా అబ్బాయి అయితే అలా కొన్ని టచ్ చేశాడు, కొన్ని ఆడుకున్నాడు. చూసారా క్రౌడ్ ఎలా ఉందో, చాలామంది పిల్లలు ఆడుకుంటున్నారండి. ఈ పార్క్లో పెద్దవాళ్ళకైతే జాగింగ్ అండ్ వాకింగ్ పాత్ ఉంది. చాలామంది జాగింగ్ వాకింగ్ చేస్తున్నారండి. ఈవినింగ్ అయ్యిందండి, అందుకే లైట్స్ ఆన్ చేశారు. మా అబ్బాయి వెనకాల చూడండి ట్విన్ టవర్స్ లైట్స్ ఆన్ చేశారు. మా అబ్బాయి చూడండి ట్విన్ టవర్స్ని పట్టుకున్నాడు. టైం అయితే 7 అవుతుంది. లైట్స్ ఆన్ చేసిన తర్వాత చూడండి ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఆ ట్విన్ టవర్స్ చూడండి లైట్స్ ఆన్ చేసాక ఎంత బాగుందో. మిమ్మల్ని ఇప్పుడు నేను ఎక్కడ తీసుకొచ్చానంటే సూర్య కేఎల్సిసి బయట ఇక్కడ ఒక లేక్ ఉంటుంది. ఇక్కడ నైట్ లేక్ సింఫనీ జరుగుతుంది. లేక్ సింఫనీ దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆల్రెడీ లేక్ సింఫనీ మీద నేను వీడియో చేయడం జరిగింది. లేక్ సింఫనీ టైమింగ్స్ ఏంటి, ఎన్ని షోస్ ఉంటాయి, అవన్నీ డీటెయిల్స్ కూడా నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి.
అలాగే నేను మలేషియా వీడియోస్ అన్నీ కూడా మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవన్నీ చూడండి. లేక్ సింఫనీ స్టార్ట్ అయింది. కొంచెం సేపు మీకు ఇవి చూపిస్తున్నాను. ఫుల్ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఇక్కడ కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు మీరు విన్న ఆ మ్యూజిక్ లేక్ సింఫనీ దగ్గర వాళ్ళు ప్లే చేసిందే. ఆ లైవ్ మ్యూజిక్కే మీకు నేను పెట్టాను. పెట్రోనస్ ట్విన్ టవర్స్ డే టైమ్ వ్యూ, అలాగే నైట్ టైమ్ వ్యూ, సూర్య కేఎల్సిసి పార్క్, ఎక్వేరియా కేఎల్సిసి, నైట్ లేక్ సింఫనీ, ఇవన్నీ కవర్ చేయడానికి మనకి హాఫ్ డే టైం సరిపోతుంది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ ఈ లేక్ సింఫనీ దగ్గర నుండి ట్విన్ టవర్స్ చూడండి, చాలా బాగున్నాయి. షో అయిపోయిందండి, నెక్స్ట్ షో స్టార్ట్ అయింది. ఫైనల్గా ఒకసారి ట్విన్ టవర్స్ని చూసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, అందుకే ట్విన్ టవర్స్ దగ్గరికి వెళ్తున్నాం. మీరు కూడా ఒకసారి నైట్ వ్యూలో ట్విన్ టవర్స్ని చూసేసేయండి. ట్విన్ టవర్స్ దగ్గర నైట్ టైం వ్యూ చూడండి. ఈ ఫౌంటైన్ దగ్గర కలర్ఫుల్ లైట్స్ ఉన్నాయి, లైట్స్ చేంజ్ అవుతున్నాయి. ట్విన్ టవర్స్ చూడండి, లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఎంత బాగుందో. ఆ ఫౌంటైన్ దగ్గర కూడా లైట్స్ ఆన్ చేశారు, డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.